ఇక్కడ దేవుడు రొట్టె రూపంలో వస్తాడట. ఒక రొట్టె మార్చుకుంటే జీవితమే మారిపోతుందట. నెల్లూరులోని దర్గామెట్ట బారాషాహి దర్గా దాదాపు 400 ఏళ్ల చరిత్ర ఉన్న ఈ దర్గాలో ప్రతి ఏటా ఒక అద్భుతం జరుగుతుంది. పేరు రొట్టెల పండుగ. ఈ సంవత్సరం 2026లో జూన్ 26వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు ఈ పండుగ జరుగుతుంది. హిందువా ముస్లిమా ఆ తేడా లేదు. ఇక్కడ 12 మంది వీర యోధులకు గుర్తుగా లక్షల మంది ఒక్కటే వచ్చే చోటు ఇది. కథ విషయానికి వస్తే 12 మంది వీరులు అన్య మతస్థులతో పోరాడి చనిపోయారు. వాళ్లకు గుర్తుగా ఈ దర్గా కట్టారు. ఆర్కాటు నవాబు భార్య ఆరోగ్యం కుదుట పడిందని కృతజ్ఞతగా రొట్టెలు తెచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ పంచుతారు. ఆ రొట్టెలు తీసుకున్న వాళ్ళ కోరికలు కూడా తీరాయంట. అప్పటి నుండి ఆచారం మొదలైంది. కోరిక ఉన్నవాడు రొట్టె తెచ్చి విడిచిపెడతాడు, కోరిక తీరినవాడు రొట్టె తీసుకుని తింటాడు. అదే నమ్మకం. స్వర్ణాల చెరువు, నీళ్లు మోకాల లోతు. లక్షల మంది ఆడవాళ్లు మగవాళ్లు చేతిలో రొట్టె పట్టుకొని తెలియని మనిషితో రొట్టె మార్చుకుంటారు. సంతానం కోసం వచ్చిన ఆమె విద్యా రొట్టె తీసుకుంటుంది. ఉద్యోగం కోసం వచ్చిన అతను పెళ్లి రొట్టె తీసుకుంటాడు. ఎవరో తెలియదు. కులం అడగరు, మతం అడగరు. ఒక్కటే అడుగుతారు, అమ్మ రొట్టె ఇస్తావా? అన్నా తీసుకో అని. ఇక్కడ మత సామరస్యం ఉండదు. ఇది మన భారతం. 20 లక్షల మంది ప్రతి సంవత్సరం వస్తారని ఒక అంచనా. దేశ నలుమూలల నుండి కాక విదేశాల నుండి కూడా. కోరిక తీరిందని ఏడ్చే తల్లి ఉంటుంది, కోరిక కోసం వచ్చిన చెల్లి ఉంటుంది. మధ్యలో ఒక రొట్టె 2 కుటుంబాలని కలుపుతుంది. ఇది మనుషుల నమ్మకం. రొట్టెల పండుగ మనకు నేర్పింది ఒక్కటే, భగవంతుడు విగ్రహ రూపంలోనే కాదు, మనిషి మనసులో కూడా ఉంటాడు. నువ్వు ఈ సంవత్సరం ఏ రొట్టె కోసం వస్తావు? కామెంట్లో చెప్పు. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయి. భారత్ మాతాకి జై. జై హింద్.